హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు లంచ్లో బీనీస్ చేస్తున్నాను అండి. బీనీస్ ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఒక ఆలుగడ్డ వేసాను, చిన్న ఆలుగడ్డ. ఉల్లిపాయలు వేగినాయి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా బీన్స్ చేస్తున్నానండి. ఉల్లిపాయలు వేగినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను అనమాట. అవి మొదటి పచ్చి వాసన పోవాలి. ఇవి ఉప్పు వేసేసాను ముందే, ఉల్లిపాయలు వేగాలి కాబట్టి. ఇందులో కొద్దిగా పసుపు వేద్దాము. కర్రీలో కానీ ఎందులో కానీ ఫస్ట్ పసుపు వేయాలండి. మన యాంటీబయాటిక్ కాబట్టి ఇది తప్పకుండా పసుపు వేయాలి. నాన్ వెజ్కి అయితే ఇంకా ఎక్కువ వేసుకోవాలి. మనము వెజ్కి అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి. అయినా వేసుకోవాలండి. వేసుకుంటే అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఈరోజు నిమజ్జనం అండి, వినాయకుడి నిమజ్జనం ఈరోజు. అందుకే చుట్టుపక్కల శబ్దాలు బాగా ఎక్కువ వస్తాయి, ఏమనుకోకండి. ఇది చివరి రోజు, 11వ రోజు కాబట్టి గోలగోలగా ఉంటుందన్నమాట. టమాటా పళ్ళు మెత్తబడినాయండి. ఇప్పుడు మనం బీనీస్ వేసుకుందాము. బీన్స్ మసాలా కర్రీ అండి. ఒక బంగాళదుంప వేసాను. ఇప్పుడు కారము, ధనియా పొడి వేసుకోవాలి. కారం, ధనియా పొడి అండి. ఏమండి, నిమజ్జన శబ్దాలు వస్తున్నాయి, కొంచెం ఏమనుకోకండి, డిస్టర్బెన్స్ అవుతుంది. ఈరోజు చివరి రోజు కాబట్టి వినాయకుడిని విగ్రహ ప్రతిష్ట నిమజ్జనం అవుతుంది అన్నమాట. ఇది కొద్దిసేపు వేగాలండి. మూత పెట్టి పెట్టేద్దాము, వేగనిచ్చి. పచ్చివాసన అంతా పోవాలి బీన్స్లో. ఇదిగోండి, ఇలా బాగా ఇక ఇంత ఉప్పు కారము ఇంత ముక్కలు పట్టేట్టు, ఈ కాయగూరలు పట్టేట్టు, బీన్స్ పట్టినట్టు చేసుకొని ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలండి. ఇట్లా కొబ్బరి ఒక పెద్ద చెంచాడు ఒకటి అన్నమాట వేసుకోవాలి. ఇది మసాలా కూర కాబట్టి కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీద అన్నీ వేసేసాము. నీళ్ళు ఒక గ్లాస్ వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత ఒక 2 విజిల్లు వస్తే సరిపోతుందండి. కర్రీ రెడీ.
బీన్స్ మసాలా కర్రీ, బీన్స్ ఆలు మసాలా కర్రీ రెడీ అన్నమాట. మధ్యాహ్నం లంచ్కి ఇది. ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి, ఇంత నీళ్ళు చాలు. ఇలా వేసుకుందాం, బాగుంటుంది. ఇది చపాతీల్లోకి, రొట్టెల్లోకి అంతా చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి కూడా బాగుంటుంది రుచిగా. మనం సాంబార్ కానీ రసం కానీ చేసుకొని అన్నంతో పాటు తింటే ఇది చాలా రుచిగా ఉంటుంది, నేర్చుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మూతి పెట్టేస్తాను. ఇది కొద్దిగా వేగనిచ్చి మూత పెట్టాలండి. ఒక 2 విజిల్ చాలు అన్నమాట. ఇదిగోండి, బీన్స్ రెడీ అయిపోయింది. మసాలా బీన్స్ అన్నమాట, ఆలు మసాలా బీన్స్. ఇప్పుడు పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వేడి వేడి అన్నంలోకి ఈ మసాలా దీనికి కాంబినేషన్గా సాంబారు, రసము, పెరుగు అండి, పెరుగు, ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అన్నమాట. ఇది మా ఈరోజు 2 days లంచ్. అన్నం ఉడుకుతుందండి, ఉడుకుతుంది. వేడి వేడి అన్నంలోకి ఇది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.